నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన మీద పడినటువంటి సస్పెన్షన్ ఏదైతే ఉందో రెండవసారి దాన్ని సవాల్ చేస్తూ క్యాట్ని సంప్రదించడం జరిగింది. సో దానిపైన తీర్పు వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. వాదన విన్న తర్వాత ఎందుకు న్యాయమూర్తులు తీర్పును వాయిదా వేశారు, వెనక్కి ఏం జరుగుతుంది, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్. నమస్తే. ఏపీ వెంకటేశ్వరరావు గారి పైన వెయిట్ పడి ఆల్మోస్ట్ 4 years అవుతుంది. ఆయన సర్వీస్ 4 సంవత్సరాలని పోగొట్టుకోవడం జరిగింది. అంటే ఒకసారి వేసిన తర్వాత రెండోసారి కూడా అంటే మళ్ళీ కోర్టుకి వెళ్ళడం, మళ్ళీ దాన్ని గవర్నమెంట్ ఆయన విధుల్లోకి తీసుకుంటే ఏదో నామకే వాస్తా ఏదైతే పోస్ట్ ఉంటుందో అది ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ సస్పెండ్ చేశారు. సేమ్ ఇంతకుముందు ఏదైతే కారణాలు చూపించి సస్పెండ్ చేశారు అదే సస్పెన్షన్ కంటిన్యూ చేశారు. అంటే ఒకటేసారి ఇలాగా 2 సార్లు చేయడం, సవాల్ చేస్తూ ఆయన క్యాట్ని సంప్రదించడం జరిగింది. సో ఇప్పుడు కూడా న్యాయమూర్తులు వాదనలన్నీ విన్న తర్వాత కూడా ఎటువంటి తీర్పుని వెలువరించకుండా బయటకు చెప్పకుండా ఎందుకు తీర్పుని వాయిదా వేశారు, రిజర్వ్లో పెట్టారు? అంటే వెనక్కి ఇంకేమైనా ప్లాన్ చేస్తున్నారా, అసలు ఏం జరుగుతుంది? యాక్చువల్గా చెప్పాలంటే అమ్మా, చాలా ఆనెస్ట్ ఆఫీసర్ ఆయన. సో రాష్ట్రపతి అవార్డు పొందిన వ్యక్తి ఆయన. సో ఆయన సర్వీసులో ఎన్నో శాఖల్లో తన యొక్క ప్రతిభని నిరూపించుకొని సో తన ప్రతిభతోటి ఆ స్థాయికి వచ్చిన వ్యక్తి కేవలం కమ్మ అనే ఒకే ఒక ముద్ర వలన, కమ్మ కులంలో పుట్టడం వలన, ఇప్పుడు ఆ కులంలో కావాలని ఎవరు పుట్టరు, కేవలం అదే దుగ్ధతోటి ప్లస్ ఆయన వివేకానంద రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చిన్న ఆయన వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన విధానం, హత్య జరిగినప్పుడు ఎవరెవరు దాంట్లో పాల్గొన్నారు ఏంటి అన్నది ఆయన దగ్గర పూర్తి సమాచారం ఉంది. ఈ అధికారి మళ్ళీ కీలక పదవిలోకి వస్తే నా రాజకీయ భవిష్యత్తుకి ప్లస్ నా యొక్క అనుమాయులైన ఎంపీ అవినాష్ రెడ్డి ఫాదరు వీళ్ళందరూ కూడా ఎక్కడ జైలుకి వెళ్తారని ఒకే ఒక దురుద్దేశంతో అంతటి ఆనెస్ట్ ఆఫీసర్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతూ, ఈవెన్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా ఒకసారి నామకావాసి ఎటువంటి ప్రాధాన్యత లేదు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఆయన కనీస వసతులు లేకుండా, కనీసమైన ఒక ప్రాపర్ ఆఫీస్ కూడా లేకుండా, ఏదో ఒక చిన్న ఒక క్లర్క్నో లేకపోతే ఒక ఫ్యూన్నో కూర్చోబెట్టినట్టు ఒక టేబుల్ ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టినా సరే ఆయన సర్వీస్ అంటే నిబద్ధత, ఆ యొక్క నిజాయితీ ఉన్న ఆఫీసర్ కాబట్టి ఇవన్నీ కూడా సహించి ఇవన్నీ కూడా దిగమింగుకుని ఆయన ఆ సర్వీస్లో కూడా కొనసాగారు. తర్వాత మళ్ళీ అదే అంశంతో కావాలని చెప్పి మళ్ళీ అదే అంశంతో మళ్ళీ సస్పెండ్ చేయడం జరిగింది. సో దాని మీద ఆయన ఇప్పుడు క్యాట్ని ఆశ్రయించడం జరిగింది. సో క్యాట్లో వాదాపవాదులన్నీ విన్న తర్వాత క్యాట్ ఆ కోర్టుని రిజర్వ్ చేయడం జరిగింది. ఇది చాలా దురదశ, అసలు ఇటువంటిది సంఘటనలు జరగకూడదు. సో ఇది ఒకటే కాదమ్మా, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఓఎస్టీగా పనిచేసి తర్వాత మైన్స్కి ఎండీగా అయిన ఇంకొక ఐఆర్ఎస్ ఆఫీసర్ వెంకయ్య చౌదరి గారిని ఏదో మైన్స్లో అవినీతి చేసేసాడని చెప్పి ఈ విధంగానే ఇబ్బంది పెట్టడం జరిగింది. సో తర్వాత ఇంకొక ఐఆర్ఎస్ ఆఫీసర్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఆయన కూడా ఈ విధంగానే ఇబ్బంది పెడితే సో వారిరువురు కూడా సెంట్రల్ని ఆశ్రయించి ఇక్కడి నుంచి రిలీఫ్ తీసుకుని ఒక ఆయనేమో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా వెళ్ళిపోవడం జరిగింది. సో మెయిన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయారు ఆయన. ఇప్పుడు ఒరిస్సా క్యాడర్లో ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నారు ఆయన హెడ్గా. సో ఇప్పుడు వెంకయ్య చౌదరి గారు సో మొన్నటి వరకు ఇక్కడే జిఎస్టీ కమిషనర్, అడిషనల్ కమిషనర్గా ఉన్నారు. ఇప్పుడు వారు కస్టమ్స్ కమిషనర్గా కూడా ఇప్పుడు కొనసాగుతున్నారు. సో కేవలం ఒకే ఒకటి కమ్మ అనే ఒకే కారణం చేత ప్లస్ చాలా ఆనెస్ట్ ఆఫీసర్స్, వీళ్ళుంటే మన పబ్బం గడపదు, వీళ్ళుంటే మన అవినీతి చేయలేము అనే ఒకే ఒక కారణం చేత ఈ విధంగా వారిని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఈ రోజున ఈయన్ని ఇబ్బంది పెట్టింది. కానీ వీళ్ళు చేసిన ఆరోపణలో కూడా ఎక్కడా కూడా ఒక 1% కూడా ఇటు అంతకుముందున్న 2 ఐఆర్ఎస్ ఆఫీసర్ల మీద కానీ ఇటు ఈయన మీద కూడా ఏమీ ప్రూవ్ చేయలేకపోయారు. కేవలం ఒక కులం అనే ముద్ర వేసి కేవలం కమ్మ అనే ఒక అంశం మీదే వీళ్ళని ఇంత ఇబ్బంది పెట్టడం జరిగింది. మరి ఈ రోజున ఆయన అడ్వైజర్లు కానీ, ఆయన క్యాబినెట్ కానీ, ఆయన సలహాదారులు కానీ, ఆయన యొక్క జిల్లా
ఇన్ఛార్జీలు తీసుకుంటే మొత్తం అందరూ కూడా విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, ఆ తర్వాత అయోధ్య రామరెడ్డి, సో ఈ విధంగా మొత్తం మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి, ఈ విధంగా రెడ్డి అనుకోనే ఉంది. మరి ఆ రోజున లేనిపోయిన అవాకులు చవాకులు పేలి కేవలం బాబు గారు 20 మంది డిఎస్పీని ఒకే వర్గానికి తీసుకున్నాడని చెప్పి కావాలని గ్లోబల్స్ ప్రచారం చేశారు. తీరా చూస్తే అందులో ఇద్దరు కమ్మ కులస్తులు ఉన్నారు, మిగతా వాళ్ళు మిగతా అష్టాధివర్ణాలు ఉన్నారు. సో ఈ విధంగా ఈ రోజున ఈ వ్యక్తిని ఈ విధంగా ఇబ్బంది పెట్టడానికి కేవలం ఒక విధంగా వెంకటేశ్వరరావు గారికి శాపం ఏంటంటే ఆయన కులమే. ఆయన అదే రెడ్డి అయి ఉంటే ఈ పాటికి డీజీపీ అయ్యేవాడమ్మా. ఇప్పుడు కూడా దీని నుంచి బయటపడితే నెక్స్ట్ పొజిషన్, ఎందుకంటే సీనియర్ మోస్ట్ ఆఫీసర్ ఆయన. సో ఆయన డెఫినెట్గా డీజీపీ అవుతాడు. సో ఎలాగైనా సరే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నంతసేపు కూడా ఆయన్ని డీజీపీ అవ్వకుండా అవితే వీళ్ళ అక్రమాలు ప్లస్ ఎస్పెషల్లీ ఆ మర్డర్ కేసుని ఎక్కడ వెలికి తీస్తాడనో, సో దాని ద్వారా వీళ్ళందరూ ఎక్కడ బుక్ అవుతారనో, కటకటాలు పాలవుతారనే ఒకే దురుద్దేశంతో రకరకాలుగా విశ్వ ప్రయత్నాలు చేసి ఆయనని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఒక విధంగా సమాజానికి మంచిది కాదు, సో డిపార్ట్మెంట్కి కూడా మంచిది కాదు. సో ఈ విధమైన గవర్నమెంట్ని అసలు ప్రజలు కూడా ఎన్నుకోవడం మంచిది కాదు. అంటే మే నెలాఖరికి పదవీ కాలం కూడా పూర్తవబోతోంది ఏబి వెంకటేశ్వరరావు గారు అని కూడా ఉంది. అంటే ఈ లోపే కనుక తీర్పు వస్తే ఈయన డీజీపీ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మెండుగా ఉన్నాయమ్మా, మెండుగా ఉన్నాయి. ఇప్పుడు ఏదో ఎలక్షన్ టైం కూడా కాబట్టి, సో డెఫినెట్గా ఆనెస్ట్ ఆఫీసర్ కాబట్టి ఇప్పుడు డీజీపీ వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళ జిల్లా వ్యక్తి కాబట్టి ఈ రోజున ఆయనకి తందాందని అంటున్నాడు. ఏకపక్ష నిర్ణయాలతోటి ఈవెన్ టీడీపీ అయినా బీజేపీ అయినా జనసేన అయినా సరే దెబ్బలు తిన్నా కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎదురు వాడి మీద కేసు బుక్ చేస్తున్నారు. అదేవిధంగా సిఎస్ కూడా అంత ఉందాయన పదవిలో నెక్స్ట్ సీఎం మొత్తం ఎంటైర్ డిపార్ట్మెంట్కి అంతటికీ కూడా ఒక సర్వాధికారి అయిన ఆయన కూడా ఏకపక్ష నిర్ణయాలతో చేస్తూ ఉన్నాడు. సో కేవలం తన వర్గం మనుషులను పెట్టుకుని తన బబ్బం గడుపుకుంటున్నాడు. సో మిగతా వర్గాలకు సంబంధించిన వాళ్ళు హానెస్ట్ ఆఫీసర్లు ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది ఇది సమంజసం కాదు. ఇప్పుడు రాజ్యాంగంలో ఒకసారి పొలిటికల్ లైఫ్లోకి వచ్చిన వ్యక్తి, ఒక ప్రధానమంత్రి అయినా ఒక ముఖ్యమంత్రి అయినా ఎవరైనా సరే ఒక ప్రజాప్రతినిధి అక్కడ క్లీన్గా ఒక ఓత్ ఉంటుందమ్మా. కులాలకి మతాలకి ప్లస్ తన మన ఇవన్నిటికి కూడా అతీతంగా పనిచేయాలని, సో అందరికీ న్యాయం చేయాలని ఒక న్యాయం ఉంది. అటువంటిది ఇతను మొత్తం అన్ని తొంగలోకి దొక్కి అమరావతినేమో కమరావతి అంటాడు. సో మాట్లాడితేనేమో ఓపెన్గానే ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి కమ్మ అనే పదం ఉపయోగిస్తాడు. అవును, అంటే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు అంశమే కనుక మనం తీసుకున్నట్లయితే ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఆయన సవాల్ చేశారో దాని తీర్పుని వాయిదా వేశారు. అంటే తీర్పు వాయిదా వేశారంటే ఆల్రెడీ వాళ్ళకి ఏంటంటే ఒక నిర్ణయానికి వచ్చినట్టే కదా. ఎందుకు చెప్పకుండా ఇంకా టైం టేకింగ్ తీసుకుని ఆయన టైం కూడా అయిపోతుంది, మళ్ళీ రేపటికి ఎందుకు వాయిదా వేశారు? రేపటికైనా చెప్తారా, లేకపోతే ఇంకా మళ్ళీ రిజర్వ్డ్ అని చెప్పేసి మళ్ళీ ఇంకొక వాయిదా చెప్పాలి? మరి దాన్ని ఇంకా ఇప్పటికే చాలా తాత్సర్యం అయింది. ఇప్పటికే 4 సంవత్సరాలుగా పాపం ఆయన నానా ఇబ్బందులకు గురవుతున్నాడు ఆయన. సో ఇటు శాలరీ లేకుండా ఏమీ లేకుండా అలయన్స్ లేకుండా ఏమీ లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఆయన. సో ఎప్పటికైనా కోర్టు త్వరితగతిన దీన్ని విచారించి ఇమ్మీడియట్గా దీని మీద ఒక ఉత్తర్వు వెల్లడించి ఆయన మళ్ళీ రీకాల్ చేయాలమ్మా అది. సో హోప్ ఫర్ ద బెస్ట్ అండి. ఏవి వెంకటేశ్వర గారు ఆయన కేసుకి సంబంధించి ఏదైతే ఆయన సవాల్ చేశారో సెకండ్ సస్పెండ్ సంబంధించి, సో అది తీర్పు వాయిదా పడింది అంటున్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక నిర్ణయానికి వచ్చినట్టే. సో రేపటికి వాయిదా వేశారు కాబట్టి అదే ఆఖరి వాయిదా అయ్యేలాగా ఆయనకి పోస్ట్ తొందరగా వచ్చేలాగా, అంటే అధికారంలోకి వచ్చేటువంటి విధంగా జరగాలని చెప్పి ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. నమస్తే.